పొడి, మెంతులు, జీలకర్ర అన్నీ వేయించి దొరదొరగా కలిపేయను. చింతపండు అలా గట్టిగా కావాలి, ఇలా గట్టిగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇది తెల్లవాయి పేస్టు అన్నీ వేసి కలిపింటే ఊరగాయ రెడీ అయింది. 3 రోజుల తర్వాత ఊరగాయ రెడీ. 3 రోజుల తర్వాత ఊరగాయ రెడీ. దీంట్లోకి ఏమేమి వేసింది మళ్ళీ చెప్తాను, చూసుకోండి. ఆవాలు, మెంతులు కొన్ని ఒక చిన్న చెంచాతో మెంతులు, దొరగా అన్ని ఆవాలు, జీలకర్ర అన్నీ వేయించి అల్లం పేస్ట్ తెల్లవాయి పేస్ట్ కొట్టి అన్ని పేస్ట్ కొట్టి నూనెలో బాగా మునక్కాయలు వేయించి చింతపండు బాగా చెగబెట్టి అన్నీ చేసి కలిపి ఊరగాయ పెడితే ఇలా అవుతుంది. ఇంకా తినడమే లేటు. ఇట్లానే తిన్నా కానీ ఎంత సూపర్గా ఉంటుందంటే స్మెల్కి కడుపు నిండిపోతుంది నాకు, అంత స్మెల్ బాగుంటుంది. బాయ్.